నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్ట గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. శ్రావ్య గారు, చాలామంది ఎస్సీ ఎస్టీ ఈ వీటిని అడ్డు పెట్టుకొని చాలామంది కొన్ని అడ్వాంటేజెస్ తీసుకుంటూ ఉన్నారనమాట. జనరల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనేది చాలా అంటే బై బర్త్ వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే కన్వర్ట్ అయ్యి కూడా కొన్ని అడ్వాంటేజెస్ తీసుకోవాలి అని చెప్పి చూసేవాళ్ళు కొంతమంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. సో బేసిక్‌గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంటుందండి. ఆ చట్టం ఏంటంటే వాళ్ళకు ప్రొటెక్షన్‌గా ఇప్పుడు వేరే క్యాస్ట్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకు. కానీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అనమాట. బికాజ్ చాలామంది వాళ్ళని అవమానిస్తారు, క్యాస్ట్ పేరు పైన కొడతారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారు. సో బేసిక్‌గా దీంట్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇస్తారు. మీరు పలానా క్యాస్ట్ నుంచి అని చెప్పేసి. సో మాకు క్లారిటీగా ఉంటుంది ఎవరు ఏ క్యాస్ట్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఆ చట్టం అండగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌లో ఉన్న వాళ్ళే కన్వర్ట్ అవుతున్నారు. సో కన్వర్ట్ అయినప్పటికీ ముస్లిమ్స్‌గా, క్రిస్టియన్స్‌గా అట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ యాక్ట్ వర్తిస్తుందా లేదా అని చెప్పి చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి. సో బేసిక్‌గా ఒక పర్సన్‌ని వాళ్ళు కాస్ట్ పరంగా తిట్టారనుకోండి, వాళ్ళు వెళ్ళి కేసు వేసారనుకోండి, ఇంప్రిజన్మెంట్ చాలా హై ఉంటుంది అండ్ యాక్షన్ ఇమీడియట్‌గా తీసుకుంటారు. బెయిల్ కూడా రావడం చాలా కష్టం ఇట్లాంటి సినారియోస్‌లో. కానీ వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు అలాంటి సిట్యుయేషన్ వాళ్ళకి అండగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ చట్టం ఉండదు బేసిక్‌గా. బికాజ్ మీరు ఎస్సీ, ఎస్టీ అన్నప్పుడు అది హిందూ దాంట్లో ఒక కేటగిరీ కింద వస్తుంది. అంతేగాని ముస్లిం, క్రిస్టియన్‌కి ఆ కేటగిరీ లేదు అసలు. వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మేము ఓసీ కేటగిరీ, మేము ఎస్సీ, ఎస్టీ కేటగిరీ. ఆ కేటగిరీస్ వాళ్ళకి వర్తించదు బేసిక్‌గా. ఓన్లీ హిందూస్‌కి వర్తిస్తుంది. సో ఇట్లాంటి కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకు ఆ ఎస్సీ, ఎస్టీ చట్టం అనేది సపోర్ట్ ఉండదు అసలు. కానీ వాళ్ళు ఏ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి చాలామంది కన్వర్ట్ అవుతున్నారంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఇదొకటే రీజన్ కాదు. మీరన్నట్లుగా వాళ్ళు అసలు ఎలాంటి బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారంటారు? టు బీ ఫ్రాంక్, మీరు గూగుల్‌లో చూసినా కూడా నా మాట వినకుండా కూడా కొంతమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ అని చెప్పేసి, లేకపోతే మీకు ఈ దేవుడు బెటరు, మీకు లైఫ్ సెటిల్ అవుతారు, బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి తీసుకెళ్తారు. మెయిన్లీ చాలామంది లోవర్ క్యాస్ట్ వాళ్ళు మనీ కోసం అని చెప్పేసి వెళ్తారు. వాళ్ళకి ఏదో అండగా ఏదో సపోర్ట్ వస్తుందని చెప్పేసి. కానీ వాళ్ళు ప్రే చేసే మెథడ్ కానీ, లేకపోతే ద వే దే బిహేవ్, ప్రవచన కానీ అంతా వాళ్ళ ధర్మం ప్రకారమే చేస్తారు. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటున్నా సేమ్ అలానే నడుస్తూ ఉంటుంది. కానీ ఇలా ఏదో కన్వర్షన్ పేపర్ పైన చూపించుకోవడానికే, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఫెయిత్ అనేది మారదు. ఓన్లీ ఆ ఐడియల్ ఒకటి మారుతుంది అంతే. సో జనరల్‌గా ఇంకా నెక్స్ట్ ఏముంటాయి మ్యామ్ దీనికి సంబంధించి బెనిఫిట్స్? సో ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ఎవరన్నా వాళ్ళని తిట్టినా ఏమైనా చేసినా కూడా ఎస్సీ, ఎస్టీ కేసు వేసేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాష్ చేసుకొని చేసే వరకు టైమ్, ఎఫర్ట్, మనీ అంతా వెళ్తుంది కదా. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే అసలు పోలీస్ వాళ్ళు చెక్ చేయాలా. ఒక ఎస్సీ కేసు వచ్చినప్పుడు అసలు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. వాళ్ళు కన్వర్టెడా, లేకపోతే వాళ్ళ అదే క్యాస్టా, వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉందా లేదా, అలాంటివి చెక్ చేస్తే అక్కడే సగం కేసెస్ క్లారిఫై అయిపోతుంది. లేకపోతే మళ్ళీ హైకోర్టుకి వచ్చేసి వాళ్ళు అసలు ఆ క్యాస్ట్లోనే లేరు అని చెప్పి ప్రూవ్ చేసుకొని క్వాష్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హై క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఇప్పుడు మీరు అన్నట్లు లోయర్ క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళు చాలా వరకు మనీ గురించి వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొన్ని ఓసీ క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు ఇప్పుడు. సో అది దేనికోసం అంటారు? బేసిక్‌గా నేను చూసింది ఏంటంటే కొంతమంది కన్వర్ట్ అయినాక మాకు బెనిఫిట్స్ వచ్చాయి, మాకు బిలీఫ్ వచ్చింది, మా లైఫ్ బెటర్ అయిందని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని కూడా పుల్ చేస్తారు. అది వన్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే మ్యారేజెస్ ఇష్యూస్‌లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌ని గవర్నమెంట్ యాక్చువల్లీ చేసుకోమని చెప్పి బెనిఫిట్ ఇస్తుంది బేసిక్‌గా. కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి. అంబేద్కర్ స్కీమ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఒక వేరే క్యాస్ట్ వాళ్ళు ప్రెషరైజ్ చేసి అమ్మాయిని, ఇప్పుడు ముస్లిం హిందూని, క్రిస్టియన్ హిందూని చూసాం మనం. వాళ్ళని ఫోర్స్ చేసి కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్‌లో ఒక పర్సన్ కన్వర్ట్ అయితేనే మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుంది. సో వాళ్ళకి తెలీదు. ఒక హిందూ, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా మీరు చర్చ్‌కి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళని కన్వర్ట్ చేసే మ్యారేజ్ చేస్తారు. అది చాలామందికి తెలీదు. ప్రేమ అనే కాన్సెప్ట్‌లో వెళ్తారు కానీ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏంటి అని చెప్పేసి. సో అలా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ మీకు చెప్పింది ఫైనాన్స్ ఆస్పెక్ట్స్ పైన, బిలీఫ్ పైన, అలాంటి బేసిస్ పైన కన్వర్ట్ అవుతారు. కానీ ఈ మధ్య చాలామంది ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో మళ్ళీ రీకన్వర్ట్ వాళ్ళ ఓన్ రిలీజన్‌కి అయిపోతున్నారు. అలా కూడా చేసుకుంటున్నారు. అదేంటంటే మన బిలీఫ్, ఫెయిత్ ఒక విషయము. పేపర్ పైన ఎంతైనా మార్చుకోవచ్చు కదా. సో ఒకసారి వాళ్ళు హిందూ ఉంటారు, రేపు క్రిస్టియన్ అవుతున్నారు, మళ్ళీ
దే ఆర్ రియలైజింగ్ ఇది కాదు మనం అనుకుంది తప్పు అని చెప్పేసి మళ్ళీ హిందూ కన్వర్ట్ అవుతున్నారు. అలానే ముస్లింకి మళ్ళీ బ్యాక్ టు హిందూ అట్లా. అబ్బా! అంటే వాళ్ళే రిలీజియన్ చేంజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ బ్యాక్ టు సేమ్. ఉన్నారు, చాలా మంది చేసుకుంటున్నారు అట్లా. ఓకే. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ కన్వర్ట్ అయ్యారనమాట బ్యాక్ టు దర్ ఓన్ రిలీజియన్. ఓకే. ఇలాంటి వాళ్ళకి ఇలా కన్వర్ట్ అవ్వడం దీనికి ఏమి సెక్షన్స్ అలాంటివి ఏమి ఉండవా మ్యామ్ జనరల్‌గా? బేసిక్ ఏమైనా ఫోర్స్ చేసి చేస్తే ఉంటుంది, పనిష్మెంట్ అయితే ఉంటుంది. బట్ అదర్వైజ్ వాళ్ళ సొంతంగా నేనే కన్వర్ట్ అవుతున్నానంటే ఎవరు ఆపనికి ఉండదు కదా. మీ ఫేత్ మీ రైట్, అది అది వాళ్ళ ఓన్ చాయిస్. ఓన్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.